హలో, ఎక్కడున్నావురా? పని నుండి బయటికి వెళ్తున్నాను రా. నీకోటి చెప్పాలిరా. ఏంట్రా అది? నేను నేను మళ్ళీ లవ్లో పడ్డానురా. మళ్ళీ లవ్వా? ఎన్నిసార్లు పడతావురా లవ్లో? అది లవ్వురా, అంటే ప్రేమ, ఇష్క్, కాదల్. అబ్బో, ఆపురా నీ సోది. అది కాదురా. ప్రేమలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లైనా లవ్లో పడచ్చు. అబ్బో సర్లే కానీ, ఇంతకు అమ్మాయి ఎవరు? ఆఫీస్లో కొత్త పరిచయం అయింది లేరా. చూడగానే మత్తి పోయిందనుకో. ఇన్ఫ్యాక్ట్ తర్వాత జాబ్ కూడా పోయిందిలే. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అలాంటిదే లేరా. అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంట్రా, కర్మ కాకపోతే నువ్వు. అమ్మాయి చూడగానే ఎలా నచ్చేస్తుందిరా? తనే మన లైఫ్ పార్ట్నర్ అని ఎలా డిసైడ్ అవుతావురా? అంటే మరీ బాగుంటే ఏం చేయలేము. కొంచెం బాగా మళ్ళీ చేస్తా. ఇంకా రావట్లేదేంటి? ఐ లవ్ యూ. Me too. మీతో ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే చెప్పలేను, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఎగిసిపడే ఆ కిరీటంలా నా గుండె చప్పుడు మారింది. అంటే నేను రోజు రోడ్డు మీద ఎంతోమంది అమ్మాయిలు చూస్తుంటాను, కానీ ఎప్పుడు నిన్ను చూసినప్పుడు కలిగిన ఆ ఫీలింగ్ కలగలేదు. అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. విల్ యూ మ్యారీ మీ? ఏయ్ నిన్నే. ఎందుకు తను అలా వెళ్ళిపోయింది? సారీ, తను మాట్లాడలేదు, మూగది. ఇంకెంతసేపు ఎదురు చూస్తావే? వాడింకా రాడు. వాడెప్పటికీ రాడు. వాడు నీ అందాన్ని చూసి ప్రేమించాడే, అందుకే నీ లోపాన్ని చూడగానే పారిపోయాడు. వాడింకా రాడు. ఈ అబ్బాయిలంతా ఇంతే.
నేను చెప్తే వినవా? ఇంకెంతసేపు చూస్తావు? వాడు ఇంకా రాడు. బ్లాక్ బస్టర్ చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. రేయ్ ఏమైందిరా? మొన్న ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తానన్నావు, చేసావా? చేశానురా. ఏమైందిరా మరి? తను మాట్లాడలేదంటరా, మూగది. మూగమ్మాయి అయితే ఏంట్రా? నువ్వు సిన్సియర్గా లవ్ చేసావు కదా? అప్పుడే కాదురా, ఎప్పటికీ ఆ అమ్మాయిని లవ్ చేస్తూనే ఉంటాను. కానీ ఏంట్రా కానీ? ఇప్పుడు నేను ఆ అమ్మాయిని తన పైన జాలితో ప్రేమిస్తున్నాను అనుకుంటుంది తప్ప నిజంగా ప్రేమిస్తుంది అనుకోదురా. అందుకే వెళ్ళలేదు. అయ్యో ఇదా నీ బాధ? అరే పిచ్చోడా, ఇప్పట్లో అమ్మాయిలు 1 గంట చాటింగ్ చేసి ప్రపోజ్ చేస్తేనే పడిపోతున్నారు. అలాంటిది నీ సిన్సియర్ లవ్ ని తను ఎలా అర్థం చేసుకోదనుకున్నావ్రా? అరే ముందు నా మాట విని వెళ్ళి ఆ అమ్మాయిని కలుపుపోరా. పాపం ఆ అమ్మాయి నీ కోసం ఎంత ఎదురు చూస్తుందో ఏమో. ముందు వెళ్ళి ఆ అమ్మాయిని కలుపుపోరా.